హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో పిల్లలకి అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా డిఫరెంట్గా ఉండే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ అలానే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీరు కనుక ఓపిక చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం నేను ఇక్కడ 2 బంగాళదుంపలను అయితే ముందుగా ఉడికించుకుంటున్నానండి. ఇవి ఉడికించేసుకున్న బంగాళదుంపలకి ఇలా పైనున్న పొట్టును తీసేసుకొని మీరు మెత్తగా స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే ఇలా తురుముకునే దాంతో అయినా కూడా తురిమేసుకోవచ్చండి. మనకి పొటాటో అనేది బాగా మెత్తగా మాత్రం ఉండాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర అండ్ అలానే కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ 3 కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఒక కప్పు క్యారెట్ అండి, చిన్న క్యారెట్ని కూడా తురుముకొని వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని ధనియా పౌడర్ అండ్ అలానే జీలకర్ర పొడి, కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్టు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. వేసుకొని ఈ మసాలాలు మొత్తం కూడా ఈ ఆలు మిశ్రమానికి పట్టే విధంగా పట్టించుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ధనియా జీరా పౌడర్ లేదు అనుకుంటే హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. బయటది ఏదైనా చికెన్ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మనకి ఈ ఆలు మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం మైదా తీసుకున్నానండి. అందులోనే కొంచెం సాల్టు, కొంచెం నువ్వులు అండ్ అలానే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ మైదాని కొంచెం లిక్విడ్లా అయితే చేసుకుంటున్నానండి. మరీ పలుచగా చేసేసుకోకండి, అలానే మరీ ముద్దగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక పాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే సూజీ రవ్వ తీసుకుందాం అనుకుంటున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అండ్ అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి రవ్వ వేసిన తర్వాత రవ్వ అనేది ముద్ద కట్టకుండా ఉంటుందండి. అందుకోసం ఆయిల్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత మనం ఉప్మా రవ్వని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్మా రవ్వని సిమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి. సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మాష్ చేసినట్టుగా కలిపేసుకోవాలండి. చూడండి బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని చల్లారబెట్టుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత బాగా చల్లారిందండి. దాన్ని ఇలా గరిటెతో నేను ఇంకా బాగా స్మాష్ చేసుకుంటున్నాను, సాఫ్ట్గా చేసుకుంటున్నానండి. ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఉండటం కోసం కొంచెం ఆయిల్లో డిప్ చేసి ఇలా చిన్న చిన్న ఉండల్లా అయితే తీసుకుంటున్నానండి. మీరు ఏ సైజులో తీసుకోవాలనుకుంటే ఆ సైజులో అయితే బాల్స్ని తీసుకోవచ్చండి. తీసుకొని మనం ఈ విధంగా ఒత్తుకోవాలండి. చూడండి ఇలాగా రౌండ్ షేప్లో మనం చేసుకోవాలన్నమాట. ఈ రవ్వ మిశ్రమాన్ని ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేకుండా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీ ఉంది కదండి, దాన్ని ఇలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇంకొక సైడ్ నుంచి అయితే దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఆలు మిశ్రమం అనేది ఎక్కడ కూడా కనిపించకుండా చేసుకోవాలండి. ఇక్కడ ఒకవేళ కనిపిస్తే నేను వీడియోలో చూడండి ఎలా ప్రెస్ చేస్తే మనకి అదంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అలా లోపలికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, డీప్ ఫ్రై చేసేటప్పుడు మరి కర్రీ మొత్తం బయటకు వచ్చేదాన్ని మనం మైదా పిండి మిశ్రమం కలిపి పెట్టాం కదండి, దాంట్లో డిప్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. కాబట్టి మనకి
కర్రీ అనేది అసలు బయటకే రాదండి. అలా కనిపిస్తూ ఎందుకు పెట్టానంటే మనకి చూడటానికి బాగుంటుందండి, అట్రాక్టింగ్గా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా కనిపించేలా పెట్టుకొని నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 6 అయితే అయినాయండి. ఇందాక నేను మైదా మిశ్రమంలో కొంచెం కొత్తిమీర అండ్ అలానే కరివేపాకు వేసానండి. ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు మనం వీటిని ఇందులో డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసేసుకుంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతాయండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి, కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు చూడండి వాటిని ఈ మైదా లిక్విడ్లో మనం డిప్ చేసుకొని వేసుకోవచ్చండి. మీరు ఒకవేళ మైదాని స్కిప్ చేయాలనుకుంటే శనగపిండి, లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. పైన మనకి నువ్వులు, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసాం కదా, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కర్రీ అనేది మాడిపోయినట్టుగా కనిపిస్తుంది కదా అని. మనకి పై లేయర్ మాత్రమే కొంచెం మాడినట్టు కలర్ అయితే వస్తుందండి. లోపడంతా కూడా మనకి పొటాటో మిశ్రమం చాలా బాగుంటుంది. ఇక్కడ 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకొని వాటిని అయితే బయటకు తీసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇదే విధంగా నేను మిగతా వాటిని కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుందండి, కానీ ఓపికగా చేసుకుంటే పిల్లలైతే ఖచ్చితంగా ఇష్టపడతారండి. డిఫరెంట్గా అయితే ఉంటాయి, రెగ్యులర్ స్నాక్స్లా కాకుండా. ఒక్కసారి మీరు కూడా ఈ స్నాక్స్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.